జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మీకందరికీ కూడా ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్కు సంబంధించినటువంటి ఒక మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చా న్యూస్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఓకేనా పాకిస్తాన్లో మొత్తం 4 రాష్ట్రాలు ఉంటాయి పాకిస్తాన్లో ఉన్నటువంటి రాష్ట్రాలను ప్రావిన్స్లు అని చెప్పి పిలుస్తారనమాట అవి వచ్చేసి పంజాబ్ సింధ్ అలాగే ఖైబర్ పఖ్తూన్ఖ్వా అలాగే బెలూచిస్తాన్ అయితే ఈ బెలూచిస్తాన్ రాష్ట్రాన్ని పాకిస్తాన్ నుంచి విడదీసి ప్రత్యేక దేశంగా తయారు చేయాలని చెప్పేసి ఈ బెలూచి ప్రజలంతా కూడా కోరడమే కాకుండా వాళ్ళు పెద్ద ఎత్తున ఉద్యమాలన్నీ కూడా చేస్తారు సహజంగా ఒక విషయం బాగా గమనించండి ఏ దేశంలోనైనా సరే ఉద్యమాలు అంటే ప్రజలు రోడ్ల మీదకి రావడం అదేవిధంగా ఆందోళనలు చేయడం అలాగే నిరసన ర్యాలీలు చేపట్టడం అలాగే బందులు చేయడం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అవునా కాదా కానీ పాకిస్తాన్లో ఉద్యమాలు మాత్రం అందుకు విరుద్ధంగా జరుగుతూ ఉంటాయి అది ఎట్టా అని మీరు అనుకోవచ్చు చెప్తాను నేను కూడా పాకిస్తాన్లో ఉద్యమాలు అంటే తుపాకులతో కాల్పులు జరపడం ఏమే సైనికులపైన దాడులు చేయడం పోలీసులను చంపేయడం వంటి పనులన్నీ చేస్తేనే పాకిస్తాన్లో అది ఒక ఉద్యమం కిందకి వచ్చేది ఎందుకంటే అది ఉగ్రవాద దేశం కదా ఆడట్టే ఉంటుంది సరే బెలూచిస్తాన్ ప్రజలు కూడా తుపాకులను చేతబట్టి పాకిస్తాన్ ఆర్మీ పైన పాకిస్తాన్ పోలీసులపైన దాడులు చేస్తా తమదైన శైలిలో ఉద్యమాలన్నీ కూడా చేస్తారు ఇక ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాష్ట్రంలో ఎక్కువ మంది గిరిజన ముస్లింలు ఉంటారనమాట వీళ్ళకు పెద్దగా చదువు అనేది ఉండదు పైగా ఏంటంటే బాగా మోట గుంపు అనమాట మోటగా ఉంటారు మాతపిచ్చి కూడా ఇంకా అదేందో నెట్టు కొంచెం ఎక్కువగానే ఉంటుంది దీంతో పాకిస్తాన్ ఆర్మీ ఈ ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాష్ట్రంలోని ఈ గిరిజన ముస్లింలకు తీవ్రవాదంలో శిక్షణ ఇచ్చి వాళ్లకు ఆయుధాలను మందుగుండును అందించింది చూడండి అంటే వాళ్ళు చదువు సంధ్యలు ఉండవు కదా అంతంత మాత్రమే లోక జ్ఞానం కూడా అందులోనే మాతపిచ్చి ఉండిపోయని చెప్పేసి దాన్ని అనుకూలంగా మలుచుకొని ఏదో వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ చేతికి మందుగుండు ఆయుధాలు ఇవన్నీ కూడా ఇచ్చినారనమాట వాళ్ళను మన కాశ్మీర్ పైకి పంపించాలనుకున్నారు అనుకున్నారు ఏది మన కాశ్మీర్ మీద దాడి చేసేదానికి ఈ ఖైబర్ పఖ్తూన్ఖ్వా యువకులకు పెద్ద ఎత్తున ఆర్మీ ట్రైనింగ్ కూడా ఇచ్చారు ఎవరు ఈ పాకిస్తాన్ ఐఎస్ఐ అలాగే ఈ పాకిస్తాన్ సైన్యం వీళ్ళంతా కూడా పాకిస్తాన్లో ఉన్నటువంటి తీవ్రవాద సంస్థలు ఈ విధంగా పాకిస్తాన్ శిక్షణ ఇచ్చేటువంటి గ్రూప్ పేరే తెహ్రీక్ తాలిబాన్లు మొదటగా ఈ తెహ్రీక్ తాలిబాన్లంతా కూడా పాకిస్తాన్ ఆర్మీ చెప్పినట్టుగానే నడుచుకుంటా ఉన్నారు కానీ ఎప్పుడైతే ఆఫ్ఘనిస్తాన్ను తాలిబాన్లు మళ్ళీ తమ వశం చేసుకొని ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల రాజ్యం స్థాపించారో ఇక అప్పటి నుంచి ఈ తెహ్రీక్ తాలిబాన్లు పాకిస్తాన్ ఆర్మీకు ఎదురు తిరగడం ప్రారంభించారు మాకు కూడా షరియా చట్టం కావాలని అలాగే మాకు ఎంత మాత్రం కూడా ఈ పాకిస్తాన్తో అవసరం లేదని తమ ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాష్ట్రాన్ని పాకిస్తాన్ నుంచి విడదీసి ఆఫ్ఘనిస్తాన్లో కలపాలని చెప్పేసి ఈ తెహ్రీక్ తాలిబాన్లు కూడా పాకిస్తాన్ ఆర్మీ పైన పోరాటం చేయడం మొదలుపెట్టారు మీటు దెబ్బ బాగుపడిలా అంటే ఈ లపాకి ముండా కొడుకులు ఏమనుకున్నారు వీళ్ళందరినీ కూడా రెచ్చగొట్టి వీళ్ళ చేతికి తుపాకులు ఇచ్చి వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళను మన దేశం మీదకి ఎగదొయ్యాలని చెప్పి చూశారు కానీ ఆడేమైంది ఆ ముళ్ళు పోయి వాళ్ళకే గుచ్చుకునేది అర్థమవుతుందా నేను ఇందాక చెప్పినట్టు పోరాటం అంటే తుపాకులు బాంబులు రాకెట్ లాంచర్లు ఇవన్నీ కూడా తీసుకొని పాకిస్తాన్ సైనికుల మీదనే దాడులు చేయడం మొదలుపెట్టారు ఎవరో ఈ తెహ్రీక్ తాలిబాన్లు అయితే ఈ తెహ్రీక్ తాలిబాన్లను నిలువరించడం పాకిస్తాన్ ఆర్మీకు అసాధ్యంగా వస్తుందన్నమాట వాళ్ళకి ఏమి అడ్డుకట్టేయలేకపోతారు వాళ్ళకు ఎందుకంటే ఈ తెహ్రీక్ తాలిబాన్లు తమ స్థావరాలను పాకిస్తాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్లోకి మార్చేశారు అర్థమవుతుందా మకాం మార్చారు ఇక ఈ పగులంతా కూడా ఈ తెహ్రీక్ తాలిబాన్లో ఆఫ్ఘనిస్తాన్లో ఉండేది ఇది ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో భూభాగాల మీద ఉండేది రాత్రిలో పాకిస్తాన్ వచ్చేది పాకిస్తాన్ ఆర్మీ పైన దాడులు చేయడం ప్రారంభించారు ఇదేదో నేను గతంలో కూడా నేను చాలా న్యూస్లో చెప్పినా మీరు అనుకోవచ్చు ఇదేంద్రా స్వామి నువ్వు చెప్పిందే చెప్తున్నావని నేను చెప్పిందే చెప్పడం కాదు స్వామి వాళ్ళు రోజు అదే పని చేస్తున్నారు బహుశా మీరు నమ్మరేమో కానీ గత 2 సంవత్సరాలలో ఈ తెహ్రీక్ తాలిబాన్లు పాకిస్తాన్ ఆర్మీ పైన 700కు పైగా దాడులు చేశారంట ఈ దాడుల్లో కనీసం అన్నా కూడా 10,000 మంది పాకిస్తాన్ సైనికులు చనిపోయి ఉంటారు అంతటి తీవ్ర స్థాయిలో అక్కడ పోరాటాలన్నీ కూడా జరుగుతున్నాయి సరే ఇప్పుడు కొత్తగా నిన్న మళ్ళీ ఇంకో దాడి కూడా జరిగింది ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లోని కుర్రామ్ జిల్లాలో ఒక సెక్యూరిటీ చెక్ పోస్ట్ ఉన్నది అక్కడ దాదాపుగా 200 మంది పాకిస్తాన్ సైనికులు పహారా కాస్తూ ఉంటారంట 200 మంది ఏది ఒక చెక్ పోస్ట్ దగ్గర అయితే ఈ కుర్రామ్ జిల్లాలోని ఈ ఆర్మీ చెక్ పోస్టు
తెహ్రీకే తాలిబాన్లకు పెద్దగా ఇబ్బందిగా మారిపోయింది. ఎందుకంటే వాళ్ళు పోగులు ఆడడం, రాత్రి ఇంటికి రావడం ఇట్లంతా కూడా జరుగుతున్నది కదా. అందులోనూ 200 మంది అంటే మామూలు విషయం కాదు. దీంతో పెద్ద తలనొప్పి అయిపోయింది. వాళ్ళు స్వేచ్ఛగా తిరగడానికి ఈ చెక్ పోస్ట్ అనేది అడ్డంగా ఉంటుంది. అందుకే నిన్న ఇద్దరంటే ఇద్దరే, మళ్ళీ ఎక్కువ కూడా లే, ఇద్దరంటే ఇద్దరు తెహ్రీకే తాలిబాన్లు ఈ కుర్రం చెక్ పోస్ట్ మీద పెద్ద స్థాయిలో దాడులకు తెగబడినారు. AK-47లతోనూ అలాగే రాకెట్ లాంచర్లతోనూ గ్రెనేడ్లతో పాకిస్తాన్ సైనికులపైన విరుచుకుపడినారు. ఇక్కడ దాడి చేసింది చెప్పా కదా కేవలం ఇద్దరు తెహ్రీకే తాలిబాన్లు మాత్రమే. కానీ ఈ ఇద్దరు తాలిబాన్లను ఎదుర్కోవడానికి పాకిస్తాన్కు 5 గంటల టైం పట్టిందంట. ఎంతమందిని? ఇద్దరిని ఎదుర్కొనేదానికి 5 గంటల టైం పట్టిందంట. ఆ కుర్రం చెక్ పోస్ట్ దగ్గర దాదాపుగా 200 మంది పాకిస్తాన్ సైనికులు ఉంటారని చెప్పి మనం చెప్పుకున్నాం కదా. అంతమంది సైనికులు ఉన్నప్పటికీ కూడా ఈ తెహ్రీకే తాలిబాన్లను ఎదుర్కోలేకపోయినారు ఈ పాకిస్తాన్ సైన్యం. ఈ దాడులలో ఏకంగా 31 మంది పాకిస్తాన్ సైనికులు చనిపోయినారంట. కానీ పాకిస్తాన్ మాత్రం 6 పాకిస్తాన్ సైనికులు మాత్రమే చనిపోయినారని చెప్పేసి ఎప్పుడు చెప్పినట్టే అబద్ధాలు చెప్తాను. వాళ్ళ బతుకంతా అంతే కదా. అయితే పాకిస్తాన్లోని కొన్ని సోషల్ మీడియా సైట్లు మాత్రం పాకిస్తాన్ సైనికులు 31 మంది చనిపోయినారని చెప్పేసి కన్ఫర్మ్ చేస్తున్నాయి. ఇకపోతే ఆ 200 మంది పాకిస్తాన్ సైనికులు 5 గంటల పాటు కింద మింద పడి ఆ ఇద్దరు తెహ్రీకే తాలిబాన్లను కాల్చేసి చంపేశారు. ఇది 5 గంటల కష్టపడి. ఎంతమంది కలిసి? 200 మంది కలిసి. అంటే 31 మంది సైనికులు చనిపోతే ఎవరి పక్క? పాకిస్తాన్ పక్క 5 గంటల పాటు యుద్ధం చేస్తే అప్పుడు కానీ ఇద్దరు తెహ్రీకే తాలిబాన్లు చనిపోవాలా. అది విషయం. అదే కనుక వాళ్ళు 10 మంది వచ్చినట్టు వీళ్ళ పరిస్థితి ఏమైందా? ఇక ఈ దెబ్బతో పాకిస్తాన్ సైనికుల్లో భయం పట్టుకునిందంట. ఇంకా ఎంతమంది తెహ్రీకే తాలిబాన్లు వచ్చి దాడులు చేస్తారని చెప్పేసి భయపడిపోయి ఆ కుర్రం చెక్ పోస్ట్ వద్ద ఉన్నటువంటి మిగిలిన పాకిస్తాన్ సైనికులంతా కూడా అక్కడి నుంచి ఇంకా పరిగెత్తడం మొదలుపెట్టారు. అంటే పరారే ఇంకా పరారంతా. దొరికినోడు ఎవడికి దొరికిన బండి వాడు ఎత్తుకొని, అంటే ఎవడికి దొరికిన వాహనాన్ని వాడు తీసుకొని పెషావర్కి పారిపోయినారంట అంతా కూడా. పాకిస్తాన్ సైనికుల వీర పరాక్రమాలేంటో ఈ దాడి ద్వారా ఇప్పుడు మరొకసారి వెలుగులేకైతే వచ్చినాయి. అది ఆ విషయమా? అర్థమైందా? చూడండి ఎట్టుందో కథ. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ను నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.